ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే నెల 28 నుండి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 200 కోట్ల రూపాయలను అభివృద్ధికి ఖర్చు పెట్టనుంది. కానీ సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ఇక్కడ జిల్లాలోని పోనుగలలో కొలువుదీరాడు. మరి ఈ ఆలయం ఎలా ఉంది, సమ్మక్క భర్త ఆలయ పరిస్థితి ఎలా ఉంది, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జిల్లాలోని పోనుగలలో ఉన్నాం. ఆలయంకి వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడారం మహాజాతర రాబోతుంది. సమ్మక్క సారాలమ్మ గద్దెల దగ్గర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. పనులు పూర్తయితే మేడారం రూపురేఖలే మారనున్నాయి. అయితే సమ్మక్క తల్లి కుటుంబ చరిత్రకు బాటలు వేసిన మరో పవిత్ర స్థలం పగిడిద్దరాజు దేవాలయం. సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజు. పగిడిద్దరాజు భక్తులు పూజలు చేస్తుంటారు. పగిడిద్దరాజు ఆలయం రోజు రోజుకు బీటలు బారుతుంది. ఆలయ గోడలకు పగుళ్లు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం పగిడిద్దరాజు దేవాలయ అభివృద్ధిపై చొరవ తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. దట్టమైన కారడవి, ఆదివాసి ప్రజల ప్రకృతి, జీవ వైవిధ్యం, వీటి నడుమ సమ్మక్క భర్త పగిడిద్దరాజు దేవాలయం. ఈ చరిత్రకు సజీవ సాక్ష్యం పోనుగొండ్ల గ్రామం. ఈ గ్రామం ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. పెనక వంశస్థులు గ్రామంలో చందాలు వేసుకుని పగిడిద్దరాజు జాతర నిర్వహించేవారు. పోనుగొండ్ల గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయ గోడలు ఇప్పుడు బీటలు బారుతున్నాయి. గోడలు పగులు పట్టి పైకప్పు బీటలు బారిపోయి కాలమే ఈ ఆలయంపై దెబ్బతీసినట్లుగా కనిపిస్తుంది. సమ్మక్క జీవిత చరిత్రలో కీలకమైన యోధుడు, ధైర్యానికి ప్రతీక పగిడిద్దరాజు. అలాంటి యోధుడి ఆలయం బీటలు బారడం భక్తులకు బాధ కలిగిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. జాతరకు లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. సమ్మక్క సారలమ్మ ఆలయంతో పాటు పగిడిద్దరాజు ఆలయానికి కూడా భక్తులు పోటెత్తుతారు. మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పగిడిద్దరాజు ఆలయానికి అరకొర నిధుల వెచ్చిస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఆలయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెడితే ఈ స్థలం మరింత పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతుందని భక్తులు భావిస్తున్నారు. ఇది పగిడిద్దరాజు ప్రధానమైన ఆలయం. ఈ ఆలయం కూడా మొత్తం పగుళ్ళు వచ్చింది. సుమారుగా మరమ్మతులు చేసుకుందామన్నా కూడా చేసుకోలేని పరిస్థితిలో ఈ ఆదివాసీ పూజారులు ఉన్నారు. కనీసం లోపల లైట్లు కానీ, ఇక్కడ లైట్ కూడా లేదు, చూసుకోవచ్చు మనం. కేవలం ఎంటీ సంబంధించిన హోల్డర్ మాత్రమే మనకు చూస్తున్నాం. మౌలిక వసతులు లేక పగిడిద్దరాజు ఆలయం అభివృద్ధి చేయండి అని ఎదురు చూస్తున్నట్లుగా మనందరికీ కూడా కనబడుతున్నది. విజువల్లో చూసుకున్నట్లయితే ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం కావడం, అభివృద్ధికి సంబంధించి పాలకులు ఈ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం కూడా ప్రధానమైన కారణం కూడా ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్తున్నారు. ప్రభుత్వాలు కేవలం మేడారం సమ్మక్క సారలమ్మపై దృష్టి పెడుతున్నారు. అక్కడికి అందరూ కూడా సంతోషించాల్సిన విషయమే. అయినప్పటికీ సమ్మక్క భర్తగా ప్రాచుర్యం ఉన్నటువంటి పగిడిద్దరాజు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ అలాంటిది ఇక్కడ ఎలాంటివి కూడా కనబడట్లేదు. ఈ ఆలయంలో చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన పూజారులు వాడే డ్రమ్స్ కానీ, దీనికి సంబంధించి చేపలు, ఆలయంకి సంబంధించి ఎంతో పురాతనమైనటువంటి మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఆలయం విశిష్టత దానికి సంబంధించి. కానీ ఇక్కడ సంబంధించి పెనుక వంశస్థులు మాత్రం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఈ పగిడిద్దరాజు ఆలయ నిర్వహణ మొత్తం కూడా పెనుక వంశస్థులే చూసుకుంటారు. పెనుక వంశస్థులు 2 సంవత్సరం ఒకసారి జరిగే ఈ మేడారం జాతరకు సంబంధించి గ్రామస్తుల సహాయ సహకారాలు అందుకొని కూడా ఈ ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తూ సమ్మక్క సారలమ్మ గద్దెకి వచ్చే ముందు కూడా పగిడిద్దరాజుని తీసుకెళ్ళి ఆ గద్దెల మీద చేస్తారు. పగిడిద్దరాజు అక్కడ చేరినప్పుడే జాతర సంపూర్ణం అవుతుంది. అక్కడ ఆ సమ్మక్క సారలమ్మ జాతర కూడా పరిపూర్ణం అవుతుందని కూడా భక్తుల ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఇలాంటి విశిష్టత కలిగిన పగిడిద్దరాజు ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు? మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు, పెనుక వంశస్థులు కూడా ఉన్నారు. నమస్తే అండి. ఈ పగిడిద్దరాజు ఆలయం చూస్తే మొత్తం కూడా కూలిపోవడానికి సిద్ధంగా కనబడుతుంది. ఎందుకు మరి ఎవరు చెప్పట్లేరా? ఆల్రెడీ మన గవర్నమెంట్ మినిస్టర్ గారికి తీసుకురావడం జరిగింది.
దీనికి 60 లక్షలతోటి శాంక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది, తీసుకొచ్చిండ్రు. కానీ ఈ జాతర టైంలో కాకుండా జాతర అయిన తర్వాత పనులు స్టార్ట్ కావచ్చు, అంటే స్టార్ట్ చేయడం జరుగుతుందని భావిస్తున్నాం. ప్లస్ కానీ మిగతా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఈ గుడి నిర్మాణంలో అన్నారు, కానీ బయట స్నానఘట్టాలు కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బుధవారం నాడు మేము భర్తను తీసుకుపోతాం, అంటే 28 నాడు మేము అక్కడికి చేరడం జరుగుతుంది. చేరిన తర్వాత అప్పుడు జాతర స్టార్ట్ అవుతుంది. కానీ పోయేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ తిరుగు వారంలో నాగవెల్లి కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు భక్తులు బాగానే ఇక్కడ అంటే జాతరకు భక్తులు చాలామంది వస్తుంటారు, కానీ వాళ్ళకు నీటి సౌకర్యం కానీ స్నానఘట్టాలు కానీ మలమూత్రం చేసుకోవడానికి బాత్రూమ్ లాట్రిన్స్ కానీ ఏమి లేవు. కానీ అక్కడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా కనీసం ఇక్కడ పగిడిద్దరాజు ఆలయం దగ్గర కొంచెం చిన్న చూపుగానే చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అదేవిధంగా అక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఇక్కడ కనీసం 2-3 కోట్లైనా ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి పనిని చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. మీరు చెప్పండి, మనకు సమ్మక్క సారలమ్మ జాతర అంటే గుర్తుకొచ్చేది మేడారమే. పగిడిద్దరాజుకు మాత్రం అంత ప్రాచుర్యం రాలేదు. దానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకోవచ్చు? పగిడిద్దరాజు అంత పేరు పోయిన మేడారం సమ్మక్క భర్త కాబట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు కుంటుబడి ఉండే, గత ప్రభుత్వాలు అట్లా అభివృద్ధి లేకుంటుండే. ఇప్పుడు ఈ కాలంలో అంటే మన గవర్నమెంట్ అంటే అప్పుడు సీతక్క ఉన్నా కానీ ఇప్పుడున్నా కానీ సీతక్కే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అక్కడ కొన్ని లక్షలతోటి కొన్ని కోట్లతోటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా జరుగుద్దన్న నమ్మకం మాకుంది. సీతక్క ఇక్కడ మా ఎమ్మెల్యే నెక్స్ట్ మా మినిస్టర్ కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరుగుద్దన్న నమ్మకం మాకుంది. అంటే ఇన్ని సంవత్సరాల కానీ సుమారుగా 100 ఏళ్ళ కాలం నాటి నుంచి ఎందుకు ఈ ప్రాచుర్యం రాలేదు? పగిడిద్దరాజును ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు? అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాలన్నీ ఆ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే గత కాలంలో అప్పుడు ఉన్న మినిస్టర్ కానీ చంద్రలాల్ గారు కావచ్చు కానీ ఇంకెవరున్నా కానీ ఇక్కడ పట్టించుకోలే. ఈ తర్వాత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కానివ్వండి కానీ సీతక్క గారు కానీ లేకపోతే మంత్రి అయినాక కూడా ఏంటంటే ఇక్కడ ఆమె నియోజకవర్గం కాబట్టి ఇప్పుడే అంటే ప్రతి ఇయర్ అంటే ఏదైతే మేళనం జరుగుతుందో అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అన్ని ఇప్పుడు కలర్ కానీ ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధి కానీ నీటి సమస్య కానీ ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరానికి కొన్ని లక్షలైతే అభివృద్ధి అయితే అవుతుంది. మీరు చెప్పండి, పగిడిద్దరాజు ఆలయం ప్రస్తుతం డెవలప్మెంట్ కావాలంటే ఏమేమి పనులు చేస్తే డెవలప్మెంట్ అయింది అనుకోవచ్చు? డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే మాకు రోడ్ సౌకర్యం అనేది మెయిన్ ఉంది. ఆ రోడ్ సౌకర్యం ఉంటే ఆటోమేటిక్ జనాలంతా మేడారం పోవాలంటే ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని మన మేడారం వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ జాతర అయిపోయినాక మళ్ళీ తిరుగు జాతర గిట్ట భక్తులు అధిక సంఖ్యలో 3 జిల్లాల బార్డర్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. కొద్దిగా రోడ్ కన్వీనియంట్ అనేది కావాలి. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోడ్ స్టార్ట్ అయింది. అది కొంచెం స్పీడప్ అయ్యి భక్తులు వచ్చే టైంలో కొద్దిగా రోడ్ చేస్తే బాగుంటుంది అనేసి. అదేవిధంగా వాటర్ సోర్సెస్ ఉండాలి. ఇక్కడ చెక్ డ్యామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కొంచెం అది వాటర్ ట్యాప్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇదవుతుంది. కొంచెం టెంపుల్ అంటే ఈ టెంపుల్ ఇప్పుడు కొంచెం ఫండ్స్ రావడం జరిగిందండి. ఒక 60 లక్షల రూపాయలతో ఆ మినిస్టర్ గారు చేసారు. కాకపోతే ఈ జాతరకు స్టార్ట్ కాకపోవచ్చు, కొంచెం డిలే అవుతున్నది. ఇక మినిస్టర్ గారు కొన్ని ప్రపోజల్స్ పంపినాము, అవి మినిస్టర్ గారు చేస్తా అన్నారు. ఇక కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. అంటే మేడారంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది, కానీ పగిడిద్దరాజు ఆలయం మాత్రం లక్షల్లోనే ఆగుతుంది. ఎలా చూస్తారు దీన్ని? ఎట్లా అంటే ఆ వివక్ష అనేది ఫస్ట్ అప్పటి నుంచి ఉందండి. మేము కొట్లాడుతున్నాం, మాకు హక్కు ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో మాకు ఒక భాగం ఉంది. అమ్మవారి యొక్క ముత్తైతనానికి సంబంధించినటువంటి పగిడిద్దరాజును చిన్న చూపు చూడొద్దనేది గత దశాబ్దాల కాలం నుంచి మా పెద్దలు కూడా కొట్లాడుతున్నారు. అదే కొట్లాటను మేము తీసుకొస్తున్నాము. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన అయితే చాలా దారుణం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మినిస్టర్ గారు సీతక్క గారు వచ్చినాక కొంచెం చొరవ చూపెట్టి లాస్ట్ ఇయర్ జాతర అప్పుడు కొంచెం ఫండ్స్ ఇవ్వడము. ఈసారి మాకు ఏంటంటే ఇస్తున్నారు కానీ కొంచెం తక్కువ మోతాదులో వస్తున్నాయి, కొంచెం పెంచి ఇస్తే బాగుంటుంది అనేసి మా ఆలోచన. అవి మినిస్టర్ గారి గిట్ట మేము చెప్పదలుచుకున్నాం. దశాబ్దాల కాలంగా పగిడిద్దరాజు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పెనుక వంశస్థులు ప్రభుత్వాల చుట్టూ తిరిగారు, కానీ ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం, పగిడిద్దరాజును వెలుగులోకి తీసుకురాలేకపోయామని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పగిడిద్దరాజు ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, పూన్గుండ్ల, మహబూబాబాద్.
more videos like this, subscribe Big TV channel.